ముందుగా జాతీయ పిల్లుల కాపరుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. డిసెంబర్ 15 జాతీయ పిల్లుల కాపరుల దినోత్సవం మరియు మేము జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు మన పిల్లి జాతి స్నేహితులను వరుసలో ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేసే పురుషులు మరియు మహిళలు. కాబట్టి మీరే పిల్లి కాపరి అయినా లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా అయినా ఆ పిల్లలతో గొడవ పడకుండా విరామం తీసుకోండి మరియు ఈ అద్భుతమైన వృత్తి గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి. మేము పిల్లుల పెంపకం చరిత్రను, ఫీల్డ్లో ఉన్నవారు ఎదుర్కొనే కొన్ని సవాళ్లను మరియు ఈ ముఖ్యమైన పనిని చేసే పురుషులు మరియు మహిళల పట్ల మీరు మీ ప్రశంసలను ఎలా చూపించవచ్చో విశ్లేషిస్తాము. జాతీయ పిల్లుల కాపరుల దినోత్సవం అంటే ఏమిటి? నేడు జాతీయ పిల్లుల కాపరుల దినోత్సవం పిల్లులను మేపుకునే వారిని జరుపుకునే రోజు. 2006లో డెబోరా బర్స్ అనే పిల్లి పశువుల పెంపకదారుడు ఈ పిల్లి జాతి జీవులను పెంచడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఈ రోజును రూపొందించాడు. కాబట్టి పిల్లి కాపరిగా ఉండటానికి ఏమి అవసరం? అన్నిటిలో మొదటిది మీరు సహనం కలిగి ఉండాలి. పిల్లుల సమూహాన్ని ఒకే దిశలో వెళ్ళడానికి చాలా సమయం మరియు కృషి పడుతుంది, కానీ అది చేయవచ్చు. సహనంతో పాటు మంచి పరిశీలన నైపుణ్యాలు కీలకం. మీరు మీ పిల్లుల బాడీ లాంగ్వేజ్ను చదవగలగాలి మరియు వాటిని విజయవంతంగా పెంచడానికి వాటి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. చివరకు మిగతావన్నీ విఫలమైనప్పుడు కొంచెం లంచం ఎవరిని బాధించదు. పిల్లి కాపరిగా ఉండటానికి మీకు కావలసినవి ఉన్నాయని మీరు అనుకుంటే దాన్ని ప్రయత్నించడానికి ఈ రోజు సరైన రోజు. కొంతమంది స్నేహితులను పట్టుకోండి మరియు మీ స్థానిక జంతువుల ఆశ్రయం లేదా రెస్క్యూ ఆర్గనైజేషన్కు వెళ్ళండి. మరి పిల్లి జాతి నివాసితులను సాంఘీకరించడానికి మరియు వ్యాయామం చేయడానికి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం. భారతరత్న స్వతంత్ర భారతదేశంతో అలంకరించబడిన మొదటి ఉప ప్రధానమంత్రి మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నుమూశారు. 1953 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్కు భారతదేశానికి చెందిన ఎస్ విజయలక్ష్మి పండిట్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 2013 చిలీ ఓటర్లు దేశ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు మిచెల్ బాచెలెట్ను ఎన్నుకున్నారు. 2006లో మొదటి మహిళా చిలీ అధ్యక్షురాలిగా బాచెలెట్ పనిచేశారు. 2013 బ్రిటిష్ మరియు అమెరికన్ నటి మరియు ఒలివియా డి హవర్లాండ్ సోదరి అయిన జోన్ ఫౌంటైన్ 96 సంవత్సరాల వయసులో మరణించారు. ఫౌంటైనే ఆల్ఫ్రెడ్ హిచకాక్ థ్రిల్లర్ రెబెక్కాలో అనుమానం మరియు పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 2013 రోబోట్ తయారీదారు బోస్టన్ డైనమిక్స్ తెలియని మొత్తానికి గూగుల్ కొనుగోలు చేసింది. మొదటిది యుఎస్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2013 సంవత్సరాలు లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ సముద్రపు మంచు విస్తరించిందని మరియు వాల్యూమ్లో పునరుత్పత్తి చేయబడిందని నివేదించారు. 2014 హాంకాంగ్లో చివరి నిరసన శిబిరం తొలగించబడింది. అభ్యర్థులు మరియు ఎన్నికలను నియంత్రించడానికి బదులుగా స్వతంత్ర ఎన్నికల హక్కులను డిమాండ్ చేయడానికి కార్యకర్తలు చైనా ప్రభుత్వంచే అనేక శిబిరాలను నిర్వహించారు. 2014 ఇటీవల జరిగిన జపాన్ ఎన్నికల్లో ప్రధానమంత్రి షింజో అబే గెలుపొందారు మరియు పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ చాలా దిగువ సభలను నెలకొంచింది. 2014 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు భూమిపై ఉన్న ఇంజనీర్ల నుండి స్టేషన్లో ఈమెయిల్ పంపబడిన అనుకూల రూపకల్పన బ్లూ ప్రింట్ను ఉపయోగించి వారి 3D ప్రింటర్లో ప్రత్యేక రెంచ్ను సృష్టించారు. గతంలో ఆబ్జెక్ట్ ప్రీ లోడెడ్ డిజైన్ ఫైల్స్ ప్రింట్ చేయబడ్డాయి. విను చక్రవర్తి తమిళ సినిమా నటుడు, సినీ రచయిత, దర్శకుడు. ఆయన సుమారు 1000 సినిమాలు పైగా తమిళ, తెలుగు, కన్నడ, బడగ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా హాస్య నటునిగా, సహాయ నటునిగా లేదా ప్రతినాయకునిగా సినిమాలో నటించారు. ఆయన తమిళలో నటించిన ముని చిత్రం ఆయన 1000వ చిత్రం. ఆయన గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. చక్రవర్తి తమిళనాడు రాష్ట్రంలోని ఉసిలాంపట్టి గ్రామంలో ఆదిమూల తేవార్, మంజువాణి అమ్మాల్ దంపతులకు డిసెంబర్ 15
1945న జన్మించారు. రోయపెట్ట ప్రాంతంలోని వెస్లీ పాఠశాలలో చదివాడు. తర్వాత కామర్స్లో పట్టాను ఎంఎం జైన్ కళాశాల నుండి పొందారు. ఆయనకు 3 సోదరులు, 1 సోదరి. ఆయన వారిలో అందరికన్నా పెద్దవారు. మధు యాష్కి గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఇతడు 2004లో 14వ, 2009లో 15వ లోక్సభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి భారత రాజ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మధు యాష్కిని తెలంగాణ పిసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆయన 2023 జూలై 14 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అంటే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులయ్యాడు. మధు యాష్కి గౌడ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని డిసెంబర్ 15, 1960 కృష్ణయ్య సులోచన దంపతులకు జన్మించాడు. 1966 డిసెంబర్ 15న జన్మించిన కార్ల్ హూపర్ వెస్ట్ ఇండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 దశాబ్దం చివరిలో గార్డన్ గ్రెనిత్, డెస్మండ్ డేన్స్, మాల్కమ్ మార్షల్, కోంటీ వాల్స్ దిగ్గజాలు ఆడే సమయంలో వెస్టిండీస్ జట్టులో ప్రవేశించి దాదాపు 21 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడినాడు. మొత్తం తన టెస్ట్ కెరీర్లో 102 టెస్ట్ మ్యాచ్లు ఆడిన హూపర్ అత్యధిక స్కోర్ 233 పరుగులు 2001లో భారత జట్టుపై సాధించాడు. హూపర్ టెస్టులలో మొత్తం 5762 పరుగులు సాధించాడు. అందులో 13 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 114 వికెట్లు సాధించాడు. డాక్టర్ సాయి మాధవ్ బుర్రా ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత. కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణ రచయితగా పరిచయమయ్యాడు. సాయి మాధవ సంఘస్థల నటులైన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, జయలక్ష్మి కుమారుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో 1973 డిసెంబర్ 15న జన్మించారు. తల్లిదండ్రులిద్దరు రంగస్థల కళాకారుడు అవ్వడం, కళాకారుల కుటుంబంలో జన్మించడం సాయికి కలిసొచ్చింది. 6 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడు పాత్ర ధరించాడు. లావణ్య త్రిపాఠి ఒక మోడల్, సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్ర రంగంలోకి ప్రవేశించింది. లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 1990 డిసెంబర్ 15న జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తర్వాత మోడలింగ్లో, టీవీ కార్యక్రమాల్లో ప్రవేశించింది. 2006లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ల నిశ్చితార్థం 2023 జూన్ 9న హైదరాబాద్లో నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1, 2023న ఇటలీ సియోనాలోని బోర్గో సాన్ ఫెలిసి రిసార్ట్లో జరిగింది. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శిరీష. బాయ్.